సాయి భక్తులకి సాయిరామ్. ఇంతకుముందుకి మొదటి అధ్యాయంలో కొంత బాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో రెండవ భాగం చెబుతున్నాను బాబా గురించి. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది, అసలు ఆయన వయసు ఎంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడ్డ వస్తువులను తను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చాడని చెప్పాడు. అంతటా కోర్టువారు సాయిబాబాకు కోర్టుకు హాజరు గమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజలు అవ్వడం వలన భక్తులు పెట్టుకున్న ఆర్జీని అనుసరించి కోర్టువారు బాబా వద్దకే ఒక ప్రతినిధిని పంపించారు. ఆ వచ్చిన అతను ఈ విధంగా విచారణ జరిపాడు. దానిలోని అంశాలు ఇవి. న్యాయమూర్తి బాబాను అడుగుతున్నాడు. కోర్టు నుంచి ప్రతినిధి వచ్చిందనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయిబాబా మా అందరికి దేవుని లాంటి వాడు, అతను కోర్టుకు రావడం మాకు ఇష్టం లేదంటే అప్పుడు ఆ కోర్టు వాళ్ళే ఒక ఆర్జీని వీళ్ళు రాసిస్తే దాన్ని అనుసరించి ఒక ప్రతినిధిని పంపించారు కోర్టు నుంచి. ఆ వచ్చిన అడ్వకేట్ ఉంటారు కదా, ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. న్యాయవాది అడుగుతున్నాడు, మీ పేరు ఏమి, మీ పేరు ఏమి అని సాయిబాబాని అడిగితే సాయిబాబా ఏమని చెప్తున్నాడంటే, బాబా వీరంతా నన్ను సాయిబాబా అంటారు. న్యాయవాది అడుగుతున్నాడు మళ్ళీ, మీ తండ్రి పేరేమి? అది సాయిబాబాయే. మీ గురువు పేరేమి? వెంకూస అని బాబా చెప్పడం జరిగింది. మతం నువ్వే మతం అని అడిగారు. నా మతం కబీరు అని చెప్పిండు. పోనీ ఏ కులం అని అడిగిండు. నా కులం దైవం అని చెప్పిండు. మీ వయస్సు ఎంత అని అన్నాడు. నా వయస్సు లక్షల సంవత్సరాలు అన్నాడు. సరిగ్గా చెప్పండి అని. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని బాబా చెప్పిండు. అంటే సాక్షాత్ ఆ భగవంతుడు కాబట్టి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్నాడు. అట్లా అంటే ఆ రోజులలో అక్కడ ధూలియా కోర్టులో కూడా ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. కావాలంటే ఎవరైనా పూర్తి ఎంక్వైరీ కావాలంటే అక్కడ పోయి కనుక్కోండి. అయితే అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతుడు. ఆయనకు కులము మతము ఇట్లాంటివి ఏమీ లేవు. సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టం.